పల్మనేరు టౌన్కి చెందినటువంటి రాజేశ్వరి, తర్వాత భాగ్యలక్ష్మి, వాసంతి అనే వీళ్ళు ముగ్గురు మాకు ఈరోజు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్లోని విశేషాలు ఏమంటే, పల్మనేరు మున్సిపాలిటీలో పనిచేసేటటువంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ రాజేష్ అనే వ్యక్తి డాటా మీల్ ఏ అనే యాప్ని ఈ సంవత్సరం జనవరి నెలలో ఇంట్రడ్యూస్ చేసినట్టు, అది జూలై వరకు వర్క్ చేసినట్టు. ఈ యాప్ ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఎవరైనా ఇన్వెస్టర్స్ 1000 రూపీస్ కడితే అందులో రోజుకు 43 రూపాయలు మీకు గెయిన్ వస్తుంది, ప్రాఫిట్ వస్తుంది అని చెప్పి ఆ యాప్ ద్వారా అందరితో ఇన్వెస్ట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఈ ముగ్గురు కూడా కలిసి దాదాపు 7,69,000 వీళ్ళు కూడా ఇన్వెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఈ డబ్బుని మోసపోయినట్టుగా గుర్తించి ఈరోజు మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా పల్మనేరు పట్టణంలో చాలామంది ఈ యాప్ ద్వారా డబ్బులు పోగొట్టినట్టుగా తెలిసింది. వాళ్ళందరినీ కూడా మేము విచారించి సాక్షుల కింద వేసుకుని ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. దీని వెనక ఎవరున్నారు, ఈ యాప్ ఎక్కడి నుంచి వచ్చింది, డబ్బులు ఎక్కడ పోయినాయి అనే విషయాలన్నీ కూడా మేము దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఈరోజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. దీంట్లో ఎవరైతే సంబంధం ఉందో వాళ్ళందరిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చంద్రశేఖర్, సిఐ పల్మనేరు. సుమారుగా ఎంత అమౌంట్? ఇంకా తెలియాలి, వాళ్ళందరూ ఎవరు ఇవ్వడం లేదు, ఇంకా ఎంత అని చెప్పాలి. వాళ్ళందరినీ విచారించాలి. మనం విచారించిన తర్వాతనే మనకు టోటల్ ఫిగర్ అనేది తెలుస్తుంది. కొంతమంది బై హ్యాండ్ డబ్బులు ఇవ్వడం జరిగింది, కొంతమంది యాప్ ద్వారా ఇవ్వడం జరిగింది, కొంతమంది పక్కన వాళ్ళకు చెప్పి వాళ్ళ ద్వారా పెట్టించారు. ఇట్లా రకరకాలుగా తెలిసిన వాళ్ళు మాకు వస్తూ ఉంది, మీరు కూడా పెట్టండి అని చెప్తే కొంతమంది మోటార్ సైకిళ్ళు కుదవబెట్టి పెట్టారు, గోల్డ్ కుదవబెట్టి పెట్టారు. ఇట్లా రకరకాలుగా ఇంట్లో వాళ్ళకి భర్తలు తెలియకుండా ఆడవాళ్ళు కూడా పెట్టడం జరిగింది. వీళ్ళందరినీ కూడా విచారించి దాని తర్వాతనే మనకు టోటల్గా అమౌంట్ ఎంత వరకు దీంట్లో ఫ్రాడ్ జరిగిందనేది తెలుస్తుంది.